డీటెయిల్స్ చూస్తే టీడీపీ జనసేన పొత్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. అది పొత్తు ధర్మం ఎలా అవుతుందంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తే పవన్ కూడా 2 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అంటూ తెలిపారు. రాజోలు, రాజానగరం నుంచి తమ అభ్యర్థులు బరిలో ఉంటారంటూ తెలిపారు. చంద్రబాబుపై నేతల నుంచి ఒత్తిడి ఉన్నట్లుగానే తమపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉందంటూ ఆయన తెలిపారు. తాను ఎందుకు 2 సీట్లు ప్రకటించారో అర్థం చేసుకుంటారంటూ అనుకుంటున్నారంటూ తెలిపారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. నేనేం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీకి దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. నేనేం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో ఆటుపోట్లు సహజమేనని, వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగానే తాను 2 సీట్లను ప్రకటించాల్సి వచ్చిందంటూ తెలిపారు. పొత్తులో భాగంగా 3వ వంతు సీట్లను తాము తీసుకుంటున్నామంటూ తెలిపారు. రాజాంలో జనసేన పోటీ చేస్తుందంటూ ఆయన తెలిపారు. టీడీపీ కౌంటర్గా ఆయన అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, టీడీపీ 2 సీట్లను ప్రకటించిన నేపథ్యంలో జనసేన కూడా కొంత పోటీగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓవైపు వారికి ఇబ్బందులు ఉండుండొచ్చు అంటూనే మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కదా అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే 1/3 సీట్లు నిజంగా ఇస్తారంటారా? జనసేనకి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కడం ప్రారంభించాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే 2 సీట్లు ప్రకటిస్తున్నానంటూ ప్రకటన ఏదైతే చేశాడో ఆ ప్రకటన నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా రూటు మారడం జరిగింది. ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి ఆ క్లారిటీ ఉన్న నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పాటించడం లేదని చెబుతూ కూడా తాను కూడా అనివార్య కారణాల రీత్యానే తప్పనిసరిగా 2 సీట్లను ప్రకటిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే రాజోలు, రాజానగరం ఈ 2 జనసేన పార్టీ బరిలో నిలుస్తుందంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థుల జాబితా అంటూ ప్రకటనలు వస్తూ ఉన్నాయి కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే చంద్రబాబు
చంద్రబాబు నాయుడు మండపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలి, అరకులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ కనుక ఏదైతే ఆ సభల్లో ప్రసంగించి అక్కడ అభ్యర్థులను ఖరారు చేశారో ఆ నేపథ్యంలో జనసేన పార్టీలో కొంత ఆందోళన చెందడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో రాజానగరం, రాజోలు 2 నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ లేదు ఉంటుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 1/3 స్థానాలలో పోటీలో ఉంటారు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 1/3 ఉంటారా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రానున్న ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటారనేది కూడా చాలా క్లారిటీగా మాట్లాడటం జరిగింది. అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, ఏ స్థానాల్లో పోటీ చేస్తారనేది క్లారిటీ ఇవ్వకపోయినా కేవలం 2 స్థానాలకు మటుకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 1/3 తమ అభ్యర్థులు పోటీలో ఉంటారంటే కూడా క్లారిటీ చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక ఈ రోజు పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా మాట్లాడటం జరిగింది. పొత్తుల విషయమే కాకుండా అభ్యర్థుల ప్రకటనే కాకుండా రానున్న ఎన్నికల్లో ఓటు షేరింగ్ ఎలా ఉండాలి, ట్రాన్స్ఫర్ ఎలా జరగాలి అనే విషయాలు కూడా మాట్లాడారు. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. తన భార్య క్రిస్టియన్, తను హిందూ అంటూ మాట్లాడటం కూడా నేను ఎటువంటి ఏ కులాలను కూడా వెనకేసుకు రావటం లేదు, అన్ని కులాలను సమన్యాయంతో చూస్తామంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో 2 నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న ప్రకటన జనసేన పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా జోష్ నింపడం జరిగింది. అసలు మండపేట అభ్యర్థి దగ్గరనే ఇటువంటి పొరపచ్చులు వచ్చిన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఏకపక్షంగా మండపేట, అరకు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇరువురు కలిసి తప్పనిసరిగా ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాలని కూడా ఇరు పార్టీ నేతలు అయితే కనుక కోరుతున్నారు. రైట్. అంటే ఇప్పుడు పార్టీలో పొత్తు విషయానికి వచ్చినట్లయితే అనేక సందర్భాల్లో కొంతమంది జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు చూసాం. సీట్ల విషయంలో, ఈ మిగతా అంశాల విషయంలో. మరి పొత్తు కొనసాగుతుంది అంటూనే అంతర్గతంగా కొన్ని సమస్యలు లేకపోలేదు, సందర్భానుసారంగా వస్తాయని కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇండైరెక్ట్గా మనం చూస్తున్నాం. అంతర్గతంగా ఏ విషయాల్లో అసలు సమస్యలు ఉన్నాయి ఈ పొత్తు విషయంలో? అంటే పొత్తుల విషయంలో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన సీట్ల విషయాల్లో 2 పార్టీ నేతలు కొంత పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గుంటూరు జిల్లాలో తెనాలిలో నరేంద్ర మనోహర్, ఆలపాటి రాజా, అదేవిధంగా రాజమండ్రి రూరల్లో బుచ్చే చౌదరి, అలానే కందుల దుర్గేష్. ఇలా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 10 నుంచి 12 నియోజకవర్గాలలో ఒకే నియోజకవర్గంలో ఇరువురు నేతలు బలమైన అభ్యర్థులుగాను బలమైన నేతలుగా ఉన్నారు. వాటిలో ఎవరు ఈ పొత్తులో ఏ భాగంగా సీట్లు వదులుకోవాల్సి వస్తుంది అనేది ఇరు పార్టీల క్లారిటీ ఇవ్వని నేపథ్యంలోనే ఈ పొత్తు విషయాల్లోనే ఇటువంటి చర్చ నడుస్తుంది. అంటే మండపేటలో కూడా తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి వేగుళ్ల లీలాకృష్ణ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఆ ప్రాంత జన సైనికులకి పవన్ కళ్యాణ్ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలలో పాల్గొనవద్దు అంటూ కూడా క్లియర్ గా పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి విషయాలలో ఎక్కడైతే ఒకే నియోజకవర్గంలో ఇరువురు నేతలు పోటీ పడుతుంటారో అలాంటి చోట్ల ఇరువురు అధిష్టానం తప్పనిసరిగా క్లారిటీ ఇస్తే కనుక కలిసి ముందుకెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంటే ఒకవైపు చూసినట్లయితే కనుక పొత్తు కొనసాగుతుందని చెబుతూనే ఎవరికి వారు అభ్యర్థులను ప్రకటించుకుంటూ ఎవరికి వారు స్థానాల ప్రకటన చేయడం పట్ల కొంత గ్యాప్ అయితే కనపడుతుంది. ఇది రానున్న రోజుల్లో ఇరువురు కూర్చొని ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థుల జాబితాలు ప్రకటించిన తర్వాత కానీ ఈ సమస్య సత్తుమరిగే అవకాశం కనపడుతుంది. అంటే వైసీపీ విడతల వారీగా మన ఇన్ఛార్జీల ప్రకటనలు మనం చూస్తూనే ఉన్నాం. మరి టీడీపీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటన అఫీషియల్గా ఎప్పుడుండే అవకాశం ఉంది? సంక్రాంతి తర్వాత ఉంటుంది అంటూ చర్చ జరిగింది, కానీ మరి క్లారిటీ వచ్చిందా ఏమైనా? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఫిబ్రవరి మొదటి వారంలో మేనిఫెస్టోతో పాటు టీడీపీ కొంతమంది ఉంది, జనసేన కొంతమంది కలిపి మొదట విడత జాబితా ఉంటుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ముందుగానే తెలుగుదేశం 2 పేర్లు, అలానే జనసేన 2 పేర్లు ప్రకటనతోటి ఈ సంఖ్య ఎంతకు పెరుగుతుంది. అంటే తెలుగుదేశం 8 స్థానాలకు ముందు రిలీజ్ చేస్తుంది, అలానే కలిసి జనసేన కూడా 8 స్థానాలకి ప్రిపేర్ అవుతుందని కూడా ఫిబ్రవరి మొదటి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదటి వారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని బహిరంగ సభలు కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయా సీట్లు కన్ఫర్మ్ అయిన నియోజకవర్గాల్లోనే తప్పనిసరిగా బహిరంగ సభలు ఉండే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.